ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం, ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈరోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది, కూరగాయలైనా నూనెైనా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా తిండికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? లేదు. జగనన్న గారు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఇస్తున్నాడా? కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఇంటికి, పేద ఇంటికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నాం.